డైవర్షన్ పాలిటిక్స్ లో నెంబర్ 1 స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో వ్యతిరేక జ్వాలలు తెలుగుదేశం పార్టీ మీద వీస్తున్న తరుణంలో ఏదైతే డిఎస్సి ద్వారా ఎంతో మందిని దగా చేసినటువంటి ఘనత, అలాగే తునిలోని పాప అదృశ్యమైనటువంటి ఘనత, అలాగే కృష్ణలంకలోని సాయి కృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ చేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట అందరూ మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో వారి పార్టీకి ఏ విధంగా అయినా వాళ్ళకి వ్యతిరేకత వస్తుందని చెప్పి భావించి ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక పేజ్ పక్కన తిప్పి దాంట్లో కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారి పేరు రాయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆయన మీద అక్రమ కేసు బనాయించి లిక్కర్ రవాణా చేశాడు, స్కామ్ చేశాడు అని చెప్పి ఆయన ఒక దొంగ కేసుని ఆయన మీద అభియోగం మోపి ఆయన ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపించినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరం చూస్తున్నాం. లేని స్కాములు కూడా స్కామ్ ఉంది అని చెప్పని ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకు సునీల్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం దుర్మార్గం, దారుణం. గతంలో కూడా ఇదే లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వారి తండ్రి గారైన పెద్దిరెడ్డి గారిని, అలాగే ఈరోజు కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేసి వారి ద్వారా వారి తండ్రి గారైన కారుమూరి నాగేశ్వరరావు గారిని, వీరిని మానసిక ఆందోళనకి గురి చేయాలి. వీరు ఏ విధంగా వాళ్ళ నియోజకవర్గంలో కావచ్చు, వారి ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కంచుకోటలా ఉండే నాయకులందరినీ భయపెట్టాలి అనే దురుద్దేశంతో ఈరోజు వారి తనయుల మీద కేసులు పెట్టారు. ఈ కేసులకి గతంలో మనం చూస్తున్నాం. మిథున్ రెడ్డి గారు కూడా భయపడిన పరిస్థితి లేదు. మిథున్ రెడ్డి గారు ధైర్యంగా కేసు ఎదుర్కొని బయటకు వచ్చిన పరిస్థితులు, అలాగే రెట్టింపు ఉత్సాహంతో పోరాడిన పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు కూడా కారుమూరి యువజన విభాగం నాయకుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు ధైర్యంగా ఈరోజు కేసులు ఎదుర్కొంటారు. మీరు పెట్టిన మీరు చేసిన ఆరోపణలు ఎటువంటి అవాస్తవాలు అని చెప్పని తేల్చి కోర్టులో ధైర్యంగా ముందుకొచ్చి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతారని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 90 రోజులు మాది కాదు అని చెప్పని మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యి స్థిరంగా నిలబడున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం 90 రోజులు, ఈ జీవితంలో మావి 90 రోజులు కావు. మీరు ఎటువంటి కష్టాలు పడినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిలబడున్నాం. కాబట్టే ఈరోజు మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నా, ఎన్ని రౌడీజాలు చేస్తున్నా, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా ఎదుర్కొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మీ మీద గలం విప్పుతున్నారంటే, మీరు చేసే అక్రమాలు బయట పెడుతున్నారంటే దానికి కారణం ఎటువంటి పరిస్థితులైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఇకనైనా మీరు ఆలోచన చేయండి. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.